హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చేపల కర్రీ చేశానండి. ఎలా చేశాను, ఏ విధంగా చేశాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, అసలు ఎంత బాగా వచ్చిందంటే ఎంత బాగా వచ్చిందండి. చాలా బాగుంటుందండి. అచ్చం నెల్లూరు స్టైల్లోనే చేశానండి. మా నెల్లూరు స్టైల్లోనే చేశాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ కర్రీకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతానో, ఎలా చేశానో అన్నది మీకు క్లియర్గా నేను ఇక్కడ చూపిస్తానండి. అసలు ఇలా ఫిష్ కర్రీ తింటా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అసలు చూడండి ఎంత బాగుందనో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టగలను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేనైతే 1 కిలో చేప తీసుకున్నానండి. 1 కిలో చేప ఇలా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. కొన్ని ముక్కలు నేను ఫ్రై కోసం అని తీసుకున్నాను, మిగతా నేను పులుసు పెడుతున్నాను. పక్కా నెల్లూరు చేపల పులుసు అంటే ఎలా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా బౌల్ ఒకటి తీసుకొని ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమోటాలు ఇలా బాగా పిండుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనం ఈ చేపల కూరలు అయితే అల్లం పేస్ట్, గార్లిక్ పేస్ట్ కానీ అస్సలు వాడమండి. మీకు పక్కా నెల్లూరులో ఎలాంటి చేపల పులుసు అయితే దొరుకుతుందో సేమ్ అలాగే అదే టేస్ట్తో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. అలాగే ఒక చిన్న పించ్ పసుపు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. ఇదంతా కూడా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా బాగా వీటికి పసుపు, ఉప్పు, కారం పట్టిస్తే ముక్కలు కూడా చప్పగా లేకుండా బాగుంటాయండి. ఇవన్నీ కూడా వీటికి పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా పట్టించుకుందాము. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. ఇలా టమోటా, ఆనియన్ ఇలా పిసికేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెము కరివేపాకును, కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం కర్రీలో కొంచెం వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. చూడండి, చింతపండు పులుసు ఇలా పెట్టుకున్నాం కదా, బాగా పిసికేసుకొని ఇది ఇందులో యాడ్ చేసుకుందాము. మీకు ఎంత పులుసు అయితే సరిపోతుందో పులుసు దగ్గర
పులుసుకు తగ్గట్టు మీరు చింతపండు పులుసు వేసుకోండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఇందులో. ఇలా చేసుకుంటే అసలు టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ పులుసు అంతా మ్యారినేట్ చేసుకున్న చేపలలో వేసేసుకుందామండి. చూడండి, ఈ పులుసు అంతా కూడా నేను చేపలలో వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఈ మాత్రం వాటర్ అయితే చిక్కదనం సరిపోతుంది. ఫైనల్ గా ఇప్పుడు మనం నూనె యాడ్ చేసుకుందామండి. నేనైతే 150 గ్రామ్స్ వేసానండి. ఈ కర్రీకి ఆయిల్, పులుసు, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాము. చూడండి, మన చేపల కూర ఎంత బాగా ఉడుకుతా ఉందోనో. ఈ స్టేజ్ లో 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే, నాకు మామిడికాయ అవైలబుల్లో లేదు కాబట్టి నేను మామిడికాయ వేయట్లేదండి. మీకు మామిడికాయ దగ్గరలో ఉంటే మామిడికాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఫైనల్ గా మన కర్రీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇప్పుడు కొంచెం మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నానండి. అంటే దించే ఒక 2 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తిప్పేసుకొని దించేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి ఈ ఫిష్ కర్రీ చేసుకోవడం. ఇంతేనండి మన చేపల కూర. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టగలను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.